సిబిఎస్ఈ 12th మార్క్స్ Hmm. ఇష్యూ ఎందుకు ఇది ఊరికి రేజ్ అవుతుంది? మీకు ఇక్కడ 2 విషయాలండి. అంటే నీట్‌కి సంబంధించి కూడా ఒక పిల్లలకి సంబంధించి చెప్పాము. ఎగ్జామ్‌కి ఎట్లాగనేది పక్కన పెట్టేస్తే, ఇక జనరల్ టాపిక్‌లోకి వద్దాం. ఒక ఎడ్యుకేషనల్ డిజైనర్‌గా 25 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీలో చాలా వేరియస్ పాత్రలు వహించి చూసినప్పుడు ఇది చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక ఎగ్జామ్‌కి సంబంధించి అపోహలు ఏర్పడితే ఆ ఏర్పడినటువంటి అపోహలు ఆ పిల్లల మనసు మీద జీవితాంతం ముద్రనేస్తాయండి. ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సిబిఎస్ఈకి సంబంధించి 12th మార్క్స్ మీరు చూస్తే చాలా కాంట్రవర్సీ జరిగింది. ఎందుకో చెప్తాను అది. దానివల్ల నాకు మార్క్స్ తగ్గినాయి, రైట్? ఆ మార్క్స్ తగ్గటం వల్ల నాకు పలానా చోట అడ్మిషన్ నేను మిస్ అయ్యాను అనేటువంటి వాడు జీవితాంతం కూడా ఇవి వ్యవస్థ మీద అపనమ్మకంతో ఉండడండి, ఎగ్జాక్ట్లీ అగౌరవంతో ఉండడం. అవునవును. ఇది ఒకటి. ఇక రెండోది నీట్ ఎగ్జామ్ ఉంది. సో నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఇప్పుడు ఇది ఒక రాజకీయంగా కూడా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద చాలా ఎక్కువగా స్పందిస్తూ రకరకాల మీటింగ్ వెళ్తున్నారు. నేనేమి రాజకీయంగా వాళ్ళకి ఆ రైట్ ఉంది, ఎగ్జామ్ ఎస్, సో వాళ్ళకి ఆ రైట్ ఉంది, చేస్తారు. కానీ ఇక్కడ ఉద్దేశం ఏమిటంటేనండి, అధికారంలో వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అనేది పక్కన పెడతారు, అది మనకు అనవసరం. ఇప్పుడు మన డిస్కషన్ కూడా అది అనవసరం. సో ప్రతిపక్ష పార్టీగా దాన్ని విమర్శించడం అనేటువంటిది వీళ్ళకి రైట్ ఉంది. ఈ జరిగినటువంటి తప్పుకి బాధ్యత వహించాల్సినటువంటిది అధికార పక్షం మీద ఉంటుంది. ఈ ఇద్దరు కూడా ఆ పాత్రను సరిగ్గా నిర్వర్తించినప్పుడు ఈ పిల్లలకి న్యాయం జరుగుతుంది. మరి ఇక్కడ ఎవరు కల్పరేట్స్ అంటారు? ఇప్పుడు ఎక్స్ పార్టీ అధికారంలో ఉందా, వై పార్టీ అధికారంలో ఉందా అనేది పక్కన పెడదాం కాసేపు. మరి ఇలాంటి సంఘటనలకు ఎవరు బాధ్యులు అంటారు? మొట్టమొదటిగా ఎందుకంటేనండి, నీట్ ఎగ్జామ్ అనేది సుమారుగా 23 లక్షల మంది రాసేటువంటిది, 5,000 పైన డిఫరెంట్ ప్లేసెస్లో రాసేటువంటిది, వేల మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇదంతా సో అందులో ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. సో ఎక్కడికక్కడ వల్నరబిలిటీ ఎక్కువే ఉంటుందండి ఎగ్జామ్ కండక్షన్లో. నేనేం చెప్తానంటే, వీళ్ళలో అతి క్రూరంగా ఈ ఎగ్జామ్ని ఈ విధంగా చేయటానికి అతి క్రూరంగా కారకులు ఎవరు అంటే నేనేం చెప్తానో చెప్పమంటారా? పేరెంట్స్ అని చెప్తానండి. పేరెంట్స్ ఏం చేస్తారు? సో పేరెంట్స్ ఏం చేస్తారు అన్నప్పుడు, ఆ పేరెంట్స్ నిజంగా మీరు పేరెంట్, మీ దగ్గరికి ఇలా నీట్ పేపర్ ఇలాగా లీక్ అయ్యింది, ఆ పేపర్ నేను మీకు 5 లక్షలకు అమ్ముతాను అన్నప్పుడు యాజ్ ఎ పేరెంట్గా మీరు కరెక్ట్గా ఉండుంటే కరెక్ట్ ఏమవుతుంది చెప్పండి? ఈ పేరెంట్స్ అరే నా పిల్లవాడికి 5 లక్షలు పెట్టి ఈ పిల్లవాడికి ఈ పేపర్ ఇస్తే ఎన్ని లక్షల కుటుంబాలు, ఎన్ని లక్షల మంది పిల్లల యొక్క భవిష్యత్తు ఎంతో, అంటే అహర్నిశలు గంటల తరబడి సంవత్సరాల తరబడి కష్టపడినటువంటి పిల్లలు యొక్క శ్రమ ఏమవుతుంది? వాళ్ళందరికీ భారతదేశం అంటే మన దేశం మీద ఉన్నటువంటి గౌరవానికి సంబంధించినటువంటి ఇష్యూ కాదా? వాడు జీవితాంతం కోల్పోయినటువంటి వాడి జీవితాంతం కూడా వాడు ప్రతిసారి కూడా వాడు తర్వాత రైజ్ అయితే పర్వాలేదు, కానీ వాడు వెనకబడితే వాడి యొక్క పాపం మనది కాదా అండి? సో ఈ పేరెంట్స్ అంటే ఒకవేళ నిజంగా అలాంటి, అంటే ఎండ్ యూజర్ ఎవరు? పేరెంటే కదా. మీ దగ్గరకు వచ్చిన మరుక్షణం మీరు రెస్పాండ్ అయ్యి రైట్ వేలో రెస్పాండ్ అయ్యి సిస్టమ్కి హెల్ప్ చేయాలనుకున్నట్లయితే ఇది ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు కదా. నేను దానికోసం నేను అది చెప్తున్నా, అంటే పేరెంట్స్ అనేటువంటిది. అంటే అంతకన్నా ముందు సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఇది గవర్నమెంట్ పీపుల్ ఉంటారు, ప్రైవేట్ పీపుల్ ఉంటారు అంటే గవర్నమెంటే మొత్తం అంతా కండక్ట్ చేయలేదు. సో అందులో చాలామంది ఇలాగా కరప్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పేపర్ని రకరకాల అంచెల్లో మనం చూడండి, దేశవ్యాప్తంగా మనం జరిగేటువంటి ఎగ్జామ్లు ఎక్కడ ఇది ఫిజికల్ పేపర్, టెక్నాలజీ పెరిగిపోయింది. సో ఈ సందర్భంలో ఏమిటంటే కొంత మేరకు ఆ పేరెంట్సే ఆ బాధ్యత మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో పేరెంట్ మా వాడిని డాక్టర్ చేయడానికి ఏ దారిలో అయినా, ఏ అడ్డదారిలో అయినా నేను చేయగలను అనేటువంటి పేరెంట్స్ కారణం కాదా అని నేను అంటున్నా. అది ఒక కారణం అంటున్నా. సో ఓకే, పెదవులు ఎవరైతే ఉంటారో, అంటే పేపర్ లీక్ చేయాలి, దాని నుంచి డబ్బు సంపాదించాలనేటువంటి సిస్టంలో, అంటే కంచే చేను మేసేటట్టుగా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ ఆఫీసర్స్ కానివ్వండి, లేకపోతే ఆ ఇన్సైడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళ పనికిమాలిన వెధవులు, అది వేరే విషయం. సో నేను సెకండ్ లెవెల్లో ఇది చెప్తున్నాను అనమాట అండి. ఇక రెండో విషయం ఏమిటంటే, తప్పనిసరిగా ఏమిటంటే నీటికి సంబంధించండి, నీటు లేదా ఎగ్జామ్కి సంబంధించినట్టు ఇటువంటి ఇష్యూస్లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉండాలండి. ఇది చాలా హై సీరియస్గా గౌరవ న్యాయస్థానం దగ్గర నుంచి, పార్లమెంట్ దగ్గర నుంచి ఆలోచించి ఇది అసలు
ఇది ఒక రెగ్యులర్ వే కాదు. మోస్ట్ పర్టికులర్లీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఈ మాల్ ప్రాక్టీస్కి సంబంధించినటువంటివి టైం బౌండ్ ప్రకారం దీన్ని వెంటనే తీసుకుని చర్యలు తీసుకుని అది చాలా అంటే తీవ్రమైనటువంటి శిక్షలు ఉండేటువంటి అవకాశాన్ని కల్పించాలండి. లేదు అంటే మొత్తం వ్యవస్థ అంతా కుప్పకూలేటువంటి అవకాశం ఇప్పుడు ఉంటుంది. కాక్రోచ్ పార్టీ కూడా దానికోసమే డిమాండ్ చేస్తుంది సార్. రాజీనామా చేసేదాకా మేము వదిలిపెట్టేది లేదు అని అంటుంది. బట్ ఏంటో మరి సెంట్రల్ నుంచి ఎలాంటి ఆదేశాలంతా ఏం జరుగుతుందో మనకు తెలియదు. ముందైతే ఈ నీట్ 21st హ్యాపీగా జరుగుకోవాలి. అంటే ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు టెలిగ్రామ్ని బ్యాన్ చేయటము ఈ 21st వరకు కూడా అదొకటి, దాని మీద కూడా తీవ్రమైనటువంటి నేనేంటంటే ఓకే ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రమాదం జరిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మనకి నచ్చినా నచ్చకపోయినా. ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఉపయోగించి పేపర్స్ని పంపించడం చాలా గట్టి పకడ్బందీ స్థాయిలో జరుగుతుంది. ఇంత చేయాల్సిన అవసరం ఉందా లేదంటే చైనాలో ఒక ఎగ్జామ్ జరుగుతుందండి, సౌత్ కొరియాలో ఒక ఎగ్జామ్ జరుగుతుంది. వాళ్ళు మొత్తం ట్రాఫిక్ని ఆపేస్తారా ఉదయం. సో అంటే ఇవి జరుగుతాయి. అంటే ఆ సీరియస్నెస్ ఎవరైనా సరే ఆ రెండూ తెలుసుకోండి. ఒకసారి చైనాలో జరిగేటువంటి కౌకావ్ అనేటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఇలాంటి మన జేఈ లాంటి ఎగ్జామ్, నీట్ లాంటి ఎగ్జామ్ అన్నమాట. అలాగే సౌత్ కొరియాలో ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఒకసారి మీరు ఒకసారి గూగుల్ చేస్తే అర్థమవుతుంది. సో ఆ సీరియస్నెస్ అంటే దానికి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎక్కడ ఇబ్బంది లేకుండా జరిపించడం అనేటువంటిది. అఫ్ కోర్స్ పిల్లలకి ఆ స్ట్రెస్ అనేటువంటిది ఇంకా ఎక్కువ పెంచుతారు, అది వేరే విషయం, ఆ డిస్కషన్ అంతా కూడా. సో ఇప్పుడు కూడా సజావుగా జరగాలి. పిల్లలకి ఏమిటంటే వ్యవస్థ మీద ఆ నమ్మకం బలపడాలి అనేటువంటిదే మనం యాజ్ అ వెల్ విషర్గా ఎడ్యుకేషనల్ సెక్టర్కి ఆశిద్దామండి. ఇక సిబిఎస్ఈకి వచ్చేటప్పటికి వాళ్ళు కొత్తగా ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ అని పెట్టారనమాట. అక్కడ కూడా అంతే, చాలా మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి వ్యవస్థ. జనరల్గా ఏమిటంటే ఒక టీచరు కరెక్ట్ చేసిన తర్వాత పేపర్స్ క్లాసుకు పెట్టుకెళ్ళిన తర్వాత కాల్కులేషన్ మిస్టేక్స్ కానీ ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్, ఒకటి చూసుకోకపోవటము, కొన్ని తక్కువ మార్కులు వేయటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక 100 మంది పిల్లల దగ్గరికి పేపర్లు పెట్టుకెళ్ళిన తర్వాత ఖచ్చితంగా 3-4 అలాంటి డిఫరెన్సెస్ వస్తాయి. మళ్ళీ టీచర్ కరెక్ట్ చేస్తారు, ఇవి చేస్తూ ఉంటారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్లో ఏంటంటే తొందరగా రిజల్ట్ ఇవ్వటం కోసం, కాల్కులేషన్ మిస్టేక్స్ తగ్గించడం కోసం దీన్ని టెక్నికల్గా హెల్ప్ తీసుకున్నారనమాట. అది మొదలుపెట్టారు ఈసారి 12th. అదేమిటంటే సరైనటువంటి జాగ్రత్త తీసుకోకుండా ఏదైతే సిస్టమ్ ఉందో వాళ్ళ మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యి బహుశా సిబిఎస్ఈకి సంబంధించి ఆ రెస్పాన్సిబిలిటీ లోతైనటువంటి స్థాయిలో తీసుకోకుండా పోయి ఉండొచ్చు. అంటే పూర్తిగా వాళ్ళు బిలీవ్ చేశారు. ఆ బిలీవ్ చేసిన తర్వాత ఏమైంది అంటే ఆ టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చాలా ప్రూవ్ చేశారు. అందుకే ఇంత ఇష్యూ అవుతుంది, చాలా ఇష్యూ అయిందనమాట అండి. సో ఇలాంటివి ఏమిటంటే అంతిమ లక్ష్యం మంచిదే, నేనైతే 100% చెప్తా. ఆ ఇంప్లిమెంటేషన్లో వచ్చినటువంటిది తద్వారా పిల్లలంతా కూడా ఏమిటంటే చాలా ఇప్పుడు ఇన్ని లక్షల మందిలో కనీసం 10 మందికి డిఫరెన్స్ వచ్చినా సరే అది ప్రమాదమే కదండి. ఆ 10 మంది యొక్క భవిష్యత్తును మనం ఇది చేశాం కదా, అంత సున్నితమైనటువంటి విషయం అండి ఇది. సో అందుకని అది అంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో బహుశా అది డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్కి చేయకుండా లేదా 11th సంబంధించి ఉంటుంది, అక్కడ ఏదైనా చేసి ఒక 1 year తర్వాత ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఉండాల్సింది. అది అక్కడ జరిగినటువంటి పొరపాటు. నెక్స్ట్ డిఎస్సి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది కూడా అంటే ఒక సామాన్య ప్రజలకి, సామాన్య వ్యక్తికి అధికార పక్షం ఏం చెప్తుంది, ప్రతిపక్షం ఏం చెప్తుంది, ఏది కరెక్టు ఏది నిజం అనేటువంటి ఒక లాజికల్ థింకింగ్ లేకుండా అగమ్యగోచర పరిస్థితుల్లో పెట్టినటువంటి పరిస్థితి అండి ఇక్కడ. ఏమండి, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు డిఎస్సి గురించి మాట్లాడారు. డిఎస్సిలో అసలు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? టీచర్స్. ఆ టీచర్స్ వెన్నుముక, విద్యా వ్యవస్థకి, సమాజానికి వెన్నుముక. అటువంటి టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్కి సంబంధించి అపోహలు లేదా నిజాలు అవి మనకి తెలియదు. సో ఆ అపోహలలో, అనుమానాలలో డిఎస్సి కంప్లీట్ అయితే ఆ టీచర్సు కమింగ్ 30 years పాటు పిల్లల్ని, భారతదేశానికి ఉపయోగపడేటువంటి పిల్లల్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యతను మనం ఆ టీచర్స్ చేతిలో పెడుతున్నాం. రైట్? సో దానికి అది పారదర్శకత కోసం ఇటు ప్రతిపక్షం అటు అధికార పక్షం ఇద్దరూ సమానమైనటువంటి బాధ్యతను వహించి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కదండి. దురదృష్టం ఏమిటంటే పర్టికులర్లీ తెలుగు స్టేట్స్లో ఏమైంది అంటే జనాలు డివైడ్ అయిపోయారండి. మీరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అనుకోండి, మీ నాయకుడు మీ పార్టీ ఏ లైన్ అయితే తీసుకుందో దానికి మీరు అంతే, ఇంకా అసలు ఇంకా బుద్ధి జ్ఞానం ఏమీ లేదు ఈ జనాలకి.
ఇటు 40% అటు 40%. ఆ మధ్యలో 20% అలాంటి వాడు చెప్పిన పెద్దగా వినేవాళ్ళు ఉండరు. సో సో ఇది అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి అండి. సో నిజంగా అక్కడ అవకతవకలు జరిగింది అనేటప్పుడు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ప్రతిపక్షం తరపు నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ పట్టుకొచ్చారు. వీళ్ళేమో ఆఫీసర్స్ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. స్టిల్ నేను ఒక సామాన్య వ్యక్తిగా నేను అడుగుతున్నా, ఈ కేస్ టు కేసు మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. జాయిన్ అయ్యేటువంటి డిఎస్సిలో జాయిన్ అయ్యేటువంటి ఎవరైతే టీచర్ ఉన్నారో అతను గుండెల మీద చెయ్యేసుకుని ధైర్యంగా గర్వంగా ఆయన జాయిన్ అవ్వాలి. అవ్వనటువంటి వాళ్ళు దగ్గరికి వచ్చి ఆగిపోయినటువంటి వాళ్ళు దీనివల్ల నేను ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయాను అనేటువంటి నమ్మకాన్ని వీళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే వీళ్ళ జీవితాంతం కూడా నేను మిస్ అయ్యాను, నా ఆపర్చునిటీ మిస్ అయిపోయింది వ్యవస్థలో లోపం వల్ల అనేటువంటిది ఈయన అనుకోవడం, లేకపోతే వెళ్ళినటువంటి వాడు ఆ నమ్మకంతో ఆయన జాబ్కి వెళ్ళలేకపోయినా, ఈ రెండూ కూడా సమాజానికి శ్రేయస్కరం కాదు అనేటువంటిది నా ఉద్దేశం. ఇక్కడ టోటల్ కాంట్రవర్సీ నేను ఓవరాల్గా మొత్తం ఫాలో అయిన తర్వాత నేను ఒక విషయం ఏమిటంటే అండి, ఓవరాల్గా డిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఎగ్జామ్ రాయకపోయినా సరే పోస్టింగ్ ఇవ్వటం అనేటువంటిది పూర్తిగా అది నాకు వ్యక్తిగతంగా విరుద్ధం అంటారు. ఎస్, నాకు నచ్చినటువంటి అంశం. ఎందుకు అంటే వాళ్ళకు కూడా ఒక మినిమం ఉండాలి కదండి. సో ఇప్పుడు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కోటా ఉంది, ఆ స్పోర్ట్స్కి సంబంధించిన కోటా మీరు సెపరేట్ ఎగ్జామ్ పెట్టండి, పోనీ దాంట్లో మెరిట్ తీసుకోండి. మీరు డైరెక్ట్గా అది ఇవ్వటం అనేటువంటిది ఏ ఎగ్జాము రాయకుండా, ఏదైతే ఎగ్జామ్ ఉందో దాన్ని ఇవ్వకుండా పోస్ట్ ఇవ్వటం అనేటువంటిది పూర్తిగా దాని మీద పునర్సమీక్ష చేయాల్సినటువంటిది అంశం ఉందండి. ఇక మిగిలినవంటారా, అది మన బాధ్యత కాదు. వాళ్ళిద్దరు ప్రధాన పక్షం ప్రతిపక్షం, అధికార పక్షం ప్రతిపక్షం, వీళ్ళిద్దరు బాధ్యత అండి. లేకపోతే వీళ్ళిద్దరూ విలువను కోల్పోతారు అంతే. సో సామాన్య ప్రజలకి మీరు చెప్తున్నటువంటి ఇందులో తప్పులు ఉన్నాయా అనేటువంటిది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు స్పష్టంగా చెప్పండి, నిరూపించండి. లేదా అవి తప్పు అనేటువంటిది మీరు నిరూపించండి. సో ఈ ఇద్దరూ కూడా ఎవరు కరెక్ట్ అనేది మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో నేను ఇంకొకటి ఏమిటంటే, పార్టీలకు అఫిలియేటెడ్ అయినటువంటి వాళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది విద్యా వ్యవస్థకు సంబంధించింది, మీరు ఇష్టమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు. మీరు పూజించుకుంటారో పాలాభిషేకాలు చేసుకుంటారో మీ ఇష్టం, మీ గోల, మీ కర్మ, అది రైట్. ఇది మన సమాజానికి సంబంధించినటువంటిది, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటిది, అంటే పిల్లలకు సంబంధించింది. ఆ పిల్లలు అంటే రాబోయేటువంటి 30-40 సంవత్సరాలు మన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఇలాంటి వాటిలో అఫిలియేషన్స్ ఏదైతే ఉన్నాయో దాని నుంచి కొంచెం దూరానికి వచ్చి లాజికల్గా ఆలోచించడానికి, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం అనేటువంటిది మీ పాత్ర అని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నానండి. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి వాల్యుబుల్ విషయాలు చెప్పారు సార్. ఈ వీడియో ఖచ్చితంగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మిగతా అందరూ కూడా చూడాలి. సో చూస్తున్నారు కదా, నీట్ రీటెస్ట్ రాయాలనుకునే వాళ్ళు సార్ మొదట్లో చెప్పిన కొన్ని పాయింట్స్ ఫాలో అవుతే చాలా బాగుంటుంది. అండ్ ఖచ్చితంగా ఈసారి నీట్ మీరు కొట్టే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఈ వీడియో చూడండి, మంచి పాయింట్స్ నేర్చుకోండి. నీట్ రాసే స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రైమ్9 తరఫు నుంచి విష్ యూ ఆల్ ద బెస్ట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.